పొద్దున్న 8 గంటలకైతే నిద్ర లేచినా అండి. సండే కదండి అందుకే లేటు. మా ఆవిడ వెంటనే నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అక్కడ పెట్టాను చూడు అని చెప్పింది. ఇదే ఆ గిఫ్ట్. ఏంటని ఓపెన్ చేస్తే మా పెళ్ళి అప్పుడు ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చేసేసి అయితే ఒక గిఫ్ట్ ఫ్రేమ్ లాగా చేసేసింది. ఇదైతే మా వైఫ్కి 4300 అయితే పడిందని చెప్తుంది. ఇది వైట్ ఫీల్లో చేపించింది. మీకేమైనా ఇలాంటి ఫ్రేమ్స్ కావాలంటే చెప్పండి, నేను ఆ విజిటింగ్ కార్డ్ డిఎం చేస్తా వాళ్ళది. చాలా బాగుందండి ఫ్రేమ్ అయితేను. దీని అయితే గోడకైతే ఫిక్స్ చేసేసి మన గాడి రిపేర్ చేయించాల్సిండే, అంటే సర్వీస్కి ఇవ్వాల్సిండే బైక్, అందుకోసం గ్యారేజ్కి అయితే వచ్చినాను. మన బైక్ చూపిస్తారండి. ఇదే అండి మన బైకు NS 160. సరే ఇంకా సర్వీస్కి ఇచ్చేసి మనమైతే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చి అట్లా కొంచెం రెడీ అయ్యి బయటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరిపోయినాము. బయటకంటే ఎక్కడికో అనుకోదండి, చిన్నగా అట్లా పార్క్లో వాకింగ్ చేద్దామని వెళ్ళాము. అది మిట్ట మధ్యాహ్నం 12 గంటల టైంలోను. ఎవరు ఉండరేమో అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం చాలామంది ఉన్నారండి. క్రికెట్ ఆడేవాళ్ళు, వాలీబాల్ గేమ్స్, ఇక్కడ ఫంక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఇటు వెళ్తే గేట్ మూసేసినారు. అందుకోసం అని చెప్పేసి బ్యాక్ సైడ్ గేట్కి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడైతే గేట్ ఓపెన్గా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది పార్క్ అయితే. కొద్దిసేపు అలా కూర్చొని నడుచుకొని వాకింగ్ చేసుకొని అట్లా తిరిగేసి వచ్చినాము. చాలా కూల్గా ఉంది. ఫస్ట్ ఏంటంటే బెంగళూరులో రోజు డైలీ వర్షం పడుతుంది, అందుకోసం చాలా కూల్గా ఉంది. మీరు కూడా ఇచ్చాడు దగ్గరే నందిని లేఅవుట్, రాజేష్ నగర్ కానీ బసవేష్ నగర్ కానీ ఎక్కడున్నా దగ్గరే ఉంటుంది. ఇది నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు క్లోజ్ చేస్తుండ్రు, ఇప్పుడైతే ఓపెన్లోనే ఉంటుంది పార్కు. అది అక్కడ కొద్దిసేపు ఉండేసి చెరకరసం తాగేసి అయితే ఇంటికి వచ్చేసినామండి. ఈ వీడియో కింతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.